పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 చివరి ప్రారంభమైన ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పశ్చిమాసియా ప్రపంచానికి ప్రధాన చమురు, సహజ వాయువు సరఫరాదారులుగా ఉంది. యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే భారతదేశంలో సిఎన్జి, ఎల్పిజి, చమురు ఇంధనం డిమాండ్కు తగినంత అందుబాటులో లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సప్లై తగ్గింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అయితే ముఖ్యంగా ఓటర్ల కూడా పెను పడింది. అయితే ముఖ్యంగా మనం గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంది. దీంతో కూడా ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించిన హోటల్, చిన్న రెస్టారెంట్లు కావచ్చు, అలాగే టిఫిన్ సెంటర్లు కావచ్చు, 5 స్టార్ హోటల్, చాలా హోటల్ కూడా పూర్తిగా వేరు భారంగా మారింది అని చెప్పవచ్చు. ఎందుకంటే సిలిండర్లు ఇటు దొరకపోవడంతో కూడా పూర్తిగా ఇటు సిలిండర్ల పైన వంట, ఇటు రెస్టారెంట్ కావచ్చు, హోటల్, చిన్న హోటల్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, అన్ని హోటల్ కూడా సిలిండర్ల మీదనే వంటకాలు చేస్తుంటారు. సిలిండర్లు ఇటు దొరకకపోవడంతో కూడా పూర్తిగా షార్టేజ్ ఉండడంతో కూడా పూర్తిగా ఇటు హోటల్ కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. రోజు ఒక 10 నుండి 20-50 రకాల వంటకాలు చేస్తుంటాం. పూర్తిగా దీన్ని సిలిండర్ మీద చేస్తుంటాం. అయితే సిలిండర్ దొరకపోవడం, షార్టేజ్ ఉండడంతో తాము తగినంత సప్లై కూడా కస్టమర్ తగినంత వంటకాలు కూడా చేయలేని పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. ఇటు తాము కట్టెల పొయ్యి మీదనే ఇళ్ళనే కొనసాగితే మాత్రం కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా పరిస్థితి ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో 100లకు పైగా ఇటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, భారీ రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే పూర్తిగా ఇటు తాము ప్రతిరోజు కనీసం నెలకు 6 నుండి 8 సిలిండర్లు అవసరం, డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్లు అవసరం ఉంటుంది. అయితే తాము ఇప్పుడు 21 రోజు 25 పట్టణంలో, పల్లెటూరులో 45 రోజులు కూడా బుకింగ్ కొనసాగుతుంది. దీంతో కూడా తాము సిలిండర్లు పేను భారం అవుతుందని చెప్పి ప్రధానంగా రేటు కూడా పెరగడంతో నెలకు 2,000 నుండి 3,000 వరకు అదనంగా భారం పడుతుందని చెప్పి అలా పెట్టినప్పుడు కూడా తాము బ్లాక్ లో కావచ్చు, దొరకడం లేదని చెప్పి చెప్తున్నట్టే బుకింగ్ కూడా కావడం లేదని చెప్పి పూర్తిగా తాము ఇబ్బంది పడుతున్నాయని చెప్పి కూడా హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇది ఇలాగా కొనసాగితే మాత్రం తాము హోటల్ కూడా మూసుకునే పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వాలు డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్లను కూడా తగినంత డిమాండ్ తగినట్టు కూడా సప్లై చేయాలని చెప్పి కూడా హోటల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, ఇప్పటి వరకు ఏజెన్సీలో స్టాక్ ఎంత ఉంది? అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఏదైతే అధికారులు మాత్రం హోటల్ ఇటు డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ సిలిండర్లు కావచ్చు, స్టాక్ కొరత లేదు తగినంత ఉందని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా చాలా మటుకు ఇటు ఆన్లైన్ లో బుకింగ్ కొనసాగుతుంది. అయితే ఆన్లైన్ లో బుకింగ్ కాకపోవడంతో కూడా చాలా మంది ఏజెన్సీల వద్ద కూడా ఉదయం నుంచి బాధ తినే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. తాము ఇప్పుడు ఈ రోజు బుకింగ్ చేసుకున్నప్పుడే బుకింగ్ కావడం చాలా రోజులు అయితే ఉంది. తాము బుకింగ్ కావడం చెప్పి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం తెలంగాణపై ఎల్పీజీ సరఫరాపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు హాస్టళ్లు వాణిజ్య సిలిండర్ల కొరతతో కుదేలవుతున్నాయి. వందలాది చిన్న టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. చాలా హాస్టళ్లు, హోటళ్లలో దోశ, పూరి, వడ వంటివి ఎక్కువగా గ్యాస్ వినియోగించే వంటకాలు నిలిపివేసి కేవలం అన్నం, సాంబారు లేదా ఇడ్లీ మాత్రమే వడ్డిస్తున్నారు. ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ ఉంటేనే రీఫిల్ బుకింగ్ చేసుకునేలా నిబంధనలు కఠినతరం చేశారు.
డొమెస్టిక్ సిలిండర్లు కూడా బ్లాక్లో 1800 నుంచి 3000 వరకు అమ్ముడుపోతున్నాయి. గ్యాస్ దొరకని పరిస్థితుల్లో చాలా హాస్టళ్లు, విద్యా సంస్థలు మరియు చిన్న హోటళ్లు తిరిగి కట్టెల పొయ్యిని వాడుతున్నారు.